రాఖీ పండుగ వస్తుందంటే చాలు ప్రతి ఒక్క సోదరుడు తమ సోదరికి ఏదైనా కానుక ఖచ్చితంగా ఇస్తుంటారు. అయితే ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా మీ సోదరీమణులకు కొన్ని గిఫ్టులు పొరపాటును కూడా ఇవ్వకూడదట. రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎలాంటి గిఫ్టులు ఇవ్వకూడదు, దానికి గల కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసాన్ని పండుగల మాసంగా పిలుస్తారు. ఎందుకంటే శ్రావణ సోమవారం శివయ్యకు ప్రత్యేక పూజలు, శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం, శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతం, శ్రావణ పౌర్ణమి వేళ రక్షాబంధన్ వేడుకలు, కృష్ణాష్టమితో పాటు అనేక పండుగలు, ఉపవాసాలు, వ్రతాలు ఆచరిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి సందడి మొదలవుతుంది. తమ సోదరుల కోసం కొందరు స్వయంగా రాఖీలు తయారు చేస్తుంటే మార్కెట్లో ప్రత్యేక డిజైన్లు కొనుక్కుంటూ ఉంటారు మరికొంతమంది మహిళలు. ఈ పవిత్రమైన రోజున తమ సోదరుడికి రక్షాబంధనం కట్టేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఓ పళ్ళెంలో కుంకుమ, అక్షింతలు, మిఠాయి, దీపాలను అమర్చుకుంటారు. ఆ తర్వాత తమ సోదరులకు హారతిచ్చి బొట్టు పెట్టి చేతికి రాఖీ కడతారు. వారి ఆశీస్సులు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత తమ సోదరికి ప్రేమతో సోదరులు బహుమతులు అందజేస్తారు. అయితే రాఖీ పండుగ వేళ కొన్ని వస్తువులను పొరపాటును కూడా కానుకూలగా ఇవ్వకూడదట. ఒకవేళ అలాంటి గిఫ్టులు ఇవ్వడం వల్ల అశుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి బహుమతులు ఇవ్వకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా పాదరక్షకులను అస్సలు ఇవ్వకూడదట. మన తెలుగు రాష్ట్రాల్లో మహిళలను మహాలక్ష్మిగా భావిస్తారు. రాఖీ పండుగ వంటి పవిత్రమైన రోజున మీ తోబుట్టువులకు పాదరక్షకులను బహుమతిగా అస్సలు ఇవ్వకూడదు. అది అశుభకరంగా పరిగణించబడుతుంది. పొరపాటున మీరు ఇలాంటి బహుమతులు ఇస్తే మీ సంబంధాలలో గ్యాప్ పెరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా నలుపు రంగుతో కూడిన ఏ వస్తువులు ఇవ్వకూడదట. నలుపు రంగును అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఈ రంగుపై శనిదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందుకే తమ సోదరి భవిష్యత్తు మేలు కోరుకునే సోదరులంతా నలుపు రంగులో ఉండే ఎలాంటి వస్తువులను కానీ రాఖీ పండుగ రోజున బహుమతిగా ఇవ్వకండి. ముఖ్యంగా బ్లాక్ కలర్ డ్రెస్సులు అస్సలు ఇవ్వద్దు. అదేవిధంగా మీ సోదరీమణులకు వాచ్లను కూడా బహుమతిగా ఇవ్వకూడదట. రాఖీ పండుగ వేళ చాలామంది సోదరులు తమ సోదరీమణులకు సమయం విలువ తెలియాలని, తమను కలకాలం గుర్తు పెట్టుకుంటారని భావించి గడియారాలను బహుమతిగా ఇస్తుంటారు. అందులోనూ ప్రస్తుతం స్మార్ట్ వాచెస్లో అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతో చాలామంది వీటిని ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే శాస్త్రాల ప్రకారం అలాంటి వాటిని ఇవ్వటం వల్ల మీ బంధంపై ప్రభావం పడుతుందట. కాబట్టి మీ సోదరీమణులకు వాచ్ లేదా స్మార్ట్ వాచెస్ వాటిని అస్సలు ఇవ్వకండి. అద్దాలతో కూడిన వస్తువులను కూడా బహుమతిగా ఇవ్వకూడదట. మీ సోదరికి అద్దాన్ని ఎప్పటికీ బహుమతిగా ఇవ్వకూడదు. మీరు ఎవరికైనా అద్దాన్ని బహుమతిగా ఇచ్చినప్పుడు వారు అందులో తమ ముఖాన్ని చూసుకుంటారు. ఈ కారణంగా వాస్తు దోషం ఏర్పడుతుంది. దాంతో అద్దం బహుమతిగా ఇచ్చిన వ్యక్తి మనసులో ప్రతికూల భావోద్వేగాలు రావడం ప్రారంభమవుతాయని నమ్ముతారు. దీంతో లోపాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రుమాలు, కండువాలు కూడా బహుమతిగా ఇవ్వకూడదట. మీరు ఎవరికైనా రుమాలు లేదా కండువా బహుమతిగా ఇస్తే ఏరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. అంతేకాదు వారిపై అదనపు భారం కూడా పెరుగుతుంది. అందుకే రక్షాబంధన్ పండుగ వేళ రుమాలు లేదా కండువా వంటి వాటి బహుమతిగా ఇవ్వకుండా మీ సోదరీమణులకు నచ్చే మంచి వస్తువులను బహుమతిగా ఇచ్చి రక్షాబంధన్ వేడుకను జరుపుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.